విద్యార్థులారా, పెద్దలారా, ఉదయం 4 గంటలకు అంటే బ్రహ్మముహూర్త సమయాన లేవండి. బ్రహ్మముహూర్తం యొక్క దివ్యమైన డివైన్ ఆధ్యాత్మికత, స్పిరిచువల్ పవరు తెలుసుకోండి జ్ఞానులారా. బ్రహ్మముహూర్త సమయాన లేచి కాలకృత్యాలను తీర్చుకొని కొద్దిసేపు ధ్యానం చేయండి. ధ్యానం యొక్క దివ్యమైన పవర్ను కూడా తెలుసుకోవాలని మనవి జ్ఞానులారా. ధ్యానం అంటే పద్మాసనము, క్రాస్డ్ లెగ్ లేదా ఉచితాసనం వేసుకొని మనసును భ్రూమధ్యంలో అంటే సెంటర్ ఆఫ్ ఐబ్రోస్ నందు ఉంచి గాలిని బాగా పీల్చుకొని వదలాలి. గాలిని బాగా పీల్చుకొని వదలాలి. అదే ధ్యానం అంటే. బ్రహ్మముహూర్త సమయాన గాలి, ఆక్సిజను ఫ్రెష్గా, స్వచ్ఛంగా ఉంటుందని తెలుసుకోండి జ్ఞానులారా. స్వచ్ఛమైన ఫ్రెష్ ఆక్సిజను మన లంగ్స్లోనికి చేరుతుంది. లంగ్స్ ఆక్సిజన్తో నిండిన తర్వాత స్వచ్ఛమైన ఆక్సిజను మన బ్రెయిన్కు వెళ్తుంది. బ్రెయిన్కు తగినంత ఆక్సిజన్ చేరాక మన మైండ్ అంటే మన మనసు ప్రశాంతంగా, నిలకడగా, అత్యంత ఏకదృష్టి కలిగి ఉంటుందని తెలుసుకోండి జ్ఞానులారా. అప్పుడు మన బ్రెయిన్ చాలా ఇన్ఫర్మేషన్ను తీసుకుంటుందని తెలుసుకోండి జ్ఞానులారా. ధ్యానం చేశాక మనసులోని మలినాలు తొలగి మంచి హృదయాలుగా తయారవుతారని తెలుసుకోండి జ్ఞానులారా. ఇంకా చెడు ఆలోచనలు, చెడు అభిప్రాయాలు, చెత్తాచెదారం తొలగి మన మెమరీ కెపాసిటీ పెరుగుతుందని తెలుసుకోండి జ్ఞానులారా. కాబట్టి విద్యార్థులారా, పెద్దలారా, రాత్రిపూట మొబైల్ ఫోన్ను దూరంగా ఉంచి తొందరగా పడుకొని ఉదయం 4 గంటలకు అంటే బ్రహ్మముహూర్త సమయాన లేచి ధ్యానం చేసి ఆ సమయం యొక్క దివ్యమైన స్పిరిచువల్ పవర్ను స్వయంగా అనుభవిస్తే మంచిదని తెలుసుకోండి జ్ఞానులారా. బ్రహ్మముహూర్త సమయాన లెగిస్తే మీ ఆరోగ్యము బాగుపడి, మీ మెమరీ పవరు కెపాసిటీ పెరిగి, మీ మనసు ప్రశాంతంగా ఉంటుందని మీరే స్వయంగా తెలుసుకోండి జ్ఞానులారా. విద్యార్థులారా, జ్ఞానులారా, మన పూర్వీకులు ఉదయం 4 గంటలకే లేచి కాలకృత్యాలను తీర్చుకొని వాళ్ళ పనులు మొదలు పెట్టేవారు అని తెలుసుకోండి జ్ఞానులారా. విద్యార్థులారా, జ్ఞానులారా, మన పూర్వీకులు ఉదయం 4 గంటలకే లేచి కాలకృత్యాలను తీర్చుకొని వాళ్ళ పనులు మొదలు పెట్టేవారు అని తెలుసుకోండి జ్ఞానులారా.